హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వర్చువల్ వేదిక. యాజ్ యూజువల్ ఇవాళ టాపిక్ ఏంటి అంటే విలువలు, ఫలితాలు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలాగా మీరు చేసిన పనికి తగ్గ గుర్తింపు రాలేదని, లేదంటే ఫలితం రాలేదని? మీరు చాలా కష్టపడి ఏదో ఒక వర్క్ చేస్తుంటారు, దానికి వెంటనే మీకు రిజల్ట్ కనపడి ఉండదు. సో అరే ఇంత కష్టపడి చేశాను పొద్దున్న నుంచి, దానికి ఫలితం రాలేదని ఎప్పుడైనా అనిపించిందా మీకు? సో ఒక్కొక్కసారి అలాగే ఆలోచిస్తాం మనం. అంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడి వర్క్ చేసినా అది రిజల్ట్ అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వెంటనే కనపడకపోవచ్చు. కానీ కొంతకాలం తర్వాత, ఒక వారం తర్వాత, ఒక 10 రోజుల తర్వాత, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మీరు ఆ పనికి తగ్గ ఫలితాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు మీ లైఫ్లో. సో అప్పుడు మీ రియలైజేషన్ వస్తుంది, ఓకే మనం చేసిన శ్రమ వృధా పోలేదు, ఫలితం వచ్చింది. ఇది ఎలా అంటే, ఒక బ్యాంబూని మనం భూమిలో వేసినప్పుడు, మొక్క మనం వేసినప్పుడు, చిన్న విత్తనం వేసినప్పుడు మనకి వెంటనే పైకి మొక్క కనిపించదు. ఇంకా రాలేదు అనుకుంటూ ఉంటాం. బట్ అక్కడ వెంటనే మనకి మొక్క పైన కనిపించదు. కానీ బ్యాంబూ ఏమవుతుందంటే భూమి లోపలికి పెరుగుతుంది. సో మొదటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అది భూమి లోపలికే పెరుగుతుంది. అప్పటి వరకు మీకు మొక్క పైన కనిపించదు. అసలు మనం వేసామా లేదా అది కూడా మనకు డౌట్ వస్తుంది, ఉందా లేదా కూడా తెలియదు మనకి. సో సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ తర్వాత ఏమవుతుందంటే అది భూమి లోపల దానికి తగ్గంత సపోర్ట్ వచ్చే వరకు లోపలికి పెరిగిన తర్వాత అప్పుడు భూమి పైన పెరగడం మొదలవుతుంది. ఎందుకంటే బ్యాంబూ ట్రీ మీరు చూసారు కదా, పొడవుగా ఉంటుంది, సన్నగా పొడవుగా ఉంటుంది. అది పడిపోకుండా ఉండాలంటే అంత లోతు సపోర్ట్ దాని భూమిలో కావాలి. సో అందుకని ఫస్ట్ రూట్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు స్టెమ్ సిస్టమ్ పెరుగుతుంది. సేమ్ వే ఏమవుతుందంటే మన లైఫ్లో కూడా ఒక్కొక్కసారి మనం గ్రౌండ్ వర్క్ చాలా చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని పనులకి మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక 6 నెలలు, సంవత్సరమో ఎంతో కొంత కష్టపడాలి. సక్సెస్ రావాలి అంటే ముందు గ్రౌండ్ వర్క్ కావాలి. మనం చాలా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఒక 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత అప్పుడు మనం రిజల్ట్ చూడడం స్టార్ట్ అవుతుంది స్లోగా. అలానే చాలా విషయాలు మనం డబ్బుతోటి కొలవలేము. మనం కొనుక్కునే చాలా వస్తువులు, ఇంట్లో ఏవైతే మనం బయట కొనుక్కునేవి ఏవైనా కూడా ప్రతిసారి మనం డబ్బుతో అన్నిటికీ వెలకట్టలేం కదా. వెలకట్టలేని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పిరేషన్స్, మోటివేషన్స్, మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న విలువలు, డిసిప్లిన్ ఒకటి ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. వీటన్నిటికీ మీరు డబ్బుతో వెలకట్టగలరా? ఇంత ఖర్చు అయింది మా వాళ్ళకి, నాకు ఇది నేర్పడానికి, మా మదర్కో మా ఫాదర్కో మా గ్రాండ్ పేరెంట్స్ ఇంత ఖర్చు అయిందని మనం చెప్పగలుగుతాము? చెప్పలేం కదా. సేమ్ అలానే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఏదో ప్రాబ్లం ఉంది లైఫ్లో, లైక్ ఒక కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము, సెషన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ మీరు ఏం చూడాలంటే ఆ డాక్టర్ యొక్క నైపుణ్యం ఏంటి, ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారా, ఒక మెంటర్ దగ్గరికి వెళ్తున్నారా, ఎవరి దగ్గర వాళ్ళ నైపుణ్యం ఏంటి చూడండి మీరు ఫస్ట్. అంతేగాని ఎవరు తక్కువకి చేస్తారు, ఎవరు తక్కువ సిట్టింగ్స్ తీసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అయిపోతుంది కదా అని ఎప్పుడు అనుకోవద్దు. అక్కడ చూడవలసింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్లో రిజల్ట్ ఎలా ఉంది, ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోండి. మీరు చూసుకుని అప్పుడు వెళ్ళాలి. సో ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తే 200కి చేసేస్తారు, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తే 100కి చేసేస్తారు. ఇది కాదు అక్కడ కావాల్సింది. మీరు చూడవలసింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కనుక్కొని రిజల్ట్ ఎలా ఉంది. అవును నిజంగా మాకు చాలా హెల్ప్ అయింది, ఆయన తీసుకున్నారు ఫీజు, కానీ మాకు చాలా హెల్ప్ అయింది, మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినాయి అని చెప్పారు అనుకోండి. అప్పుడు మీరు అది ఆలోచించవలసిన పని లేదు. ఫీజు ఎంత ఉంది అంత ఉంది అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి చాలా హాస్పిటల్స్ ఉంటాయి, మన ఇంటి చుట్టూనే ఒక 20-30 హాస్పిటల్స్ ఉంటాయి. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మనం వన్ ఆఫ్ ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ మనం డాక్టర్ ఫీజు గురించి ఆలోచించాం కదా. ఎవరు బాగా చేస్తారు ట్రీట్మెంట్, ఎక్కడ హాస్పిటల్ హైజీనిక్గా ఉంటుంది, ఎక్కడ నీట్గా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎక్కడ బాగుంటుంది, అండ్ డిసీజ్కి రెక్టిఫికేషన్ ఎక్కడ బాగుంటుంది, అది చూసుకుని వెళ్తాం కదా. సేమ్ అలానే ఈ కౌన్సిలింగ్ సెషన్స్కి వీటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సైకాలజిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎంతమంది వెళ్ళారు, ఫీడ్బ్యాక్స్ ఏమన్నా ఉన్నాయా, జస్ట్ గో త్రూ ఇంటర్నెట్. వాళ్ళ రేపు అన్ని ఇంటర్నెట్లో దొరికేస్తున్నాయి కాబట్టి జస్ట్ గో త్రూ ద రేటింగ్స్ అండ్
యూ కెన్ గో. అదర్వైజ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా రిఫర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్స్ తీసుకోండి. తీసుకుని అప్పుడు వాళ్ళ దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. మనం ప్రతి పని మనం రేటు తోటి చూడకూడదు, దానివల్ల వచ్చే రిజల్ట్ తోటి మనం కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నామంటే సెషన్కి ఇంత తీసుకుంటున్నారు, అంత తీసుకుంటున్నారు. చాలామంది ఏం చేస్తారంటే సెషన్కి ఒక 500 600 అంత చెప్తారు. వాళ్ళు చెప్పగానే ఒక సెషన్కి వెళ్ళి ఎవరైనా ఇదే కదా చెప్పేది, మనకు అవసరం లేదు, చాలా ఒక సెషన్ చాలు అని మానేస్తారు. అక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక 15 days 1 month 2 months బాగానే ఉంటారు, మళ్ళీ మొదటికి వస్తుంది. సో అలా చేయకుండా మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీ ఉండాలి. అవసరమైతే ఇంకో 2 sessions ఎక్కువ తీసుకోవాలి. సో అప్పుడు మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎప్పుడు కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు పే చేసే డబ్బులు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కి కాదు, గుర్తుపెట్టుకోవాలి. మీరు పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు పే చేసే డబ్బులు మీలో వచ్చిన మార్పు కోసం మాత్రమే మీరు పే చేస్తున్నారు. డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్కి మీరు పే చేస్తున్నాం అనుకునే దానికన్నా ఓకే నాలో ఇంత చేంజ్ వచ్చింది, నా డిసీజ్కి ఇంత తొందరగా సొల్యూషన్ దొరికింది, ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికింది అనుకుని మీరు మనస్ఫూర్తిగా పే చేయండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎస్, అవునా కాదా? సో ఇలానే యాక్చువల్గా మా క్లయింట్ ఒక ఆవిడ లాస్ట్ వీక్ కాల్ చేశారు నాకు. అది ఏంటంటే ప్రాబ్లము యాక్చువల్గా ఇంట్లో నాకు సరైన వాల్యూ లేదు, నేను ఏదైనా అడగాలన్నా అడగలేకపోతున్నాను, నేను అడిగినా ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకని నేను అసలు అడగడమే మానేశాను. లిటరల్లీ ఆవిడ అసలు ఇంట్లో మాట్లాడమే మానేశారు, తగ్గించేశారనమాట. ఇంట్లో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఏంటి ఇలా సైలెంట్గా అయిపోతుంది, కామ్గా అయిపోతుంది, ఏంటి ఇట్లా ఉంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి సొల్యూషన్ ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ బిహేవియర్ వల్లే ఈవిడ ఇలా అయిపోతున్నారు, ఇలా కామ్గా అయిపోతున్నారు, రాను రాను మనుషులు అయిపోతున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఒకటే చెప్పాను, వినండి, ఆవిడ ఏం చెప్తారో ముందు మీరు వినండి, వినడం అలవాటు చేసుకోండి అని చెప్పాను. ఆమె నా దగ్గర కూర్చొని ఖచ్చితంగా ఫస్ట్ సెషన్లోనే 1.5 hours మాట్లాడారు నాతో. ఇంట్లో వాళ్ళు అంటారు మాతో అసలు మాట్లాడడం తగ్గించేసింది, అసలు మాట్లాడట్లేదు, బయట మీతో మాట్లాడింది బాగానే బయట వాళ్ళతో మాట్లాడుతుంది అంటారు. ఎందుకని అంటే మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మనం చెప్పేది వినేవాళ్ళ దగ్గరే మనం కంటిన్యూస్గా మాట్లాడుతుంటాం కదా. ఎవరైతే మనల్ని విని అర్థం చేసుకుంటారో వాళ్ళతోనే మాట్లాడాలని మనం అనుకుంటాం. మనం ఒక 2-3 మాటలు మాట్లాడగానే అవతల అడ్డం వేసేసి నువ్వు వింటే నీకేం తెలీదు అనో, లేకపోతే మనల్ని వెక్కిరించడం మొదలుపెట్టో, ఏదో అవహేళనగా 1-2 మాటలు మాట్లాడేస్తే మనం ఏం చేస్తాం, వెంటనే షెల్లోకి వెళ్ళిపోతాం, అంతే కదా. తాబేలు ఉంది, అది అసలు నడుస్తుంది స్లోగా, సో దాన్ని చూస్తూ ఉండండి నడుస్తూ ఉంటుంది. మీరు పైన దాని షెల్ మీద ఇట్లా ఒకసారి తడితే ఏమవుతుంది, ఇమీడియట్లీ ఇట్ గోస్ ఇన్సైడ్, లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ అలానే ఉంటుంది. కొంతమంది మానసిక స్థితి ఎలా ఉంటుందంటే వినేవాళ్ళ కోసం వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అందుకని ఎవ్రీ పర్సన్ షుడ్ బి అ గుడ్ లిజనర్. నేను ఎప్పుడు అదే చెప్తాను, వినడం అలవాటు చేసుకోండి. ఎ గుడ్ లిజనర్ ఈజ్ ఎ గుడ్ హీలర్. ఎప్పుడు నేను చెప్పే దాంట్లో అన్నింటిలో ఇదే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరైనా మీకు సమస్య చెప్తున్నారు అంటే వాళ్ళు ఒక లైన్ ఒక మాట 2 మాటలు లేదా ఒక 2-3 times చెప్పగానే ఓకే నాకు అర్థమైందిలే, నీకు ఇది సొల్యూషన్ నేను చెప్పేస్తాను అని చెప్పి వెంటనే సొల్యూషన్ ఇచ్చేయకండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి చివరి వరకు. వాళ్ళు చెప్పడం ఆపేసే వరకు వినండి. వాళ్ళు చెప్పిందే మళ్ళీ మళ్ళీ పదే రిపీట్ చేస్తున్నారా, మేబీ అప్పుడు మీరు చెప్పొచ్చు, ఓకే నువ్వు ఇది ఇందాక కూడా చెప్పావు కదా, అది నాకు అర్థమైంది, దీని తర్వాత ఏంటి, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నాను, నీ ప్రాబ్లం ఏంటనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, ఇది ఆల్రెడీ నువ్వు చెప్పావు, సో దాని తర్వాత ఏంటి, ఇలా అడగండి. అప్పుడు స్లోలీ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ షెల్ అండ్ దే విల్ స్టార్ట్ షేరింగ్ దేర్ ప్రాబ్లమ్స్. అప్పుడు మీరు ఒక సొల్యూషన్ ఇవ్వచ్చు. సో ఫైనల్లీ ఏంటంటే అన్నింటికి డబ్బుతో వెలకట్టద్దు, వాటి వల్ల వచ్చే ఫలితానికి వాల్యుయేషన్ చేయండి మీరు. సో అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. మీరు చెల్లించిన మూల్యానికి 100% మీకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. సో దిస్ లేడీ ఒక 4-5 sessions తీసుకున్నాక స్లోగా ఇంట్లో మామూలుగా ఇదివరకులాగా అందరితోటి మాట్లాడడం స్టార్ట్ చేశారు. నౌ దట్ దే ఆర్ హ్యాపీ. ఇంట్లో వాళ్ళకి కూడా అంటే ఇది ఇలాంటప్పుడు ఏంటంటే యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఇస్తాం కౌన్సిలింగ్, ఇద్దరు మాట్లాడతారు. సో అప్పుడు ఏమైందంటే వినడం మొదలుపెట్టారు ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు. అంతకుముందు కండిషన్ ఎలా ఉందంటే
ఈవిడ వింటున్నారు, ఆడు మాట్లాడుతున్నారు. సో ఇట్ గాట్ బ్యాలెన్స్డ్, అటు ఇటు రెండు వైపులా బ్యాలెన్స్ అయిందనమాట. సో రేపు మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఇలాంటి ఇంకొన్ని టాపిక్స్ కోసం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and don't forget to subscribe Virtual Vedika. Stay tuned. See you tomorrow. Bye.